నమస్కారం ప్రియమైన కర్కాటక రాశివారికి మీ అందరికీ స్వాగతం. మీ సొంత ఛానలైన ఆస్ట్రాలజర్ బాలాజీకి ఈరోజు చెప్పబోయే విషయాలు సాధారణ రాశిఫలాలు కావు, మీ జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సంకేతాలు. ముఖ్యంగా 19, 20, 21, 22 తేదీలు. సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ-పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100263308. కాల్ చేయండి. కర్కాటక రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న బాధలు, కన్నీళ్లు, అవమానాలు ఇప్పుడు ముగిసే సమయం దగ్గరపడింది. దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు. ముఖ్యంగా శ్రీరాముడు మరియు శివయ్య ఆశీస్సులు మీపై బలంగా ఉండబోతున్నాయి. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాలు మిస్ అయ్యే అవకాశముంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు, శివయ్య పంపిన 5 శుభ సంకేతాలు, మీ శత్రువుల గురించి ముఖ్య హెచ్చరికలు, ధనయోగం, కుటుంబ మార్పులు, ఉద్యోగ అవకాశాలు అన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీ జీవితానికి ఉపయోగపడతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకుని శ్రీరాముడిని స్మరించండి. కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అప్పుడు మీ జీవితంలో ఉన్న నెగటివ్ శక్తులు తొలగిపోతాయి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు కర్కాటక రాశివారికి రాబోయే అద్భుతమైన ఫలితాల గురించి తెలుసుకుందాం. చాలా కాలంగా కర్కాటక రాశివారు మనసులో మోస్తున్న బాధలకు ఇప్పుడు ముగింపు కనిపిస్తోంది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలతో మీరు జీవించారు. మీ కష్టం ఎవరికీ కనిపించలేదు. మీరు పడిన త్యాగాలకు విలువ రాలేదు. ఇంట్లో సమస్యలు, డబ్బు టెన్షన్, ఆరోగ్య ఆందోళనలు, నమ్మినవారి మోసాలు, ఇలా ఒక్కటి కాదు ఎన్నో బాధలు మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేశాయి. కాని ఈ మే 19 నుంచి 20, 21, 22 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీ రాశిచక్రంలో జరుగుతున్న మార్పులు మీకు కొత్త ఆశలు తీసుకురాబోతున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే దిశగా కదలడం మొదలవుతుంది. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు మీ చెవిలో పడబోతోంది. మీ కన్నీళ్లకు దేవుడు సమాధానం చెప్పబోతున్నాడు. రాత్రిళ్లు నిద్రపట్టక ఏడ్చిన రోజులన్నీ ఇప్పుడు విజయానికి మార్గం వెయ్యబోతున్నాయి. మీ జీవితంలో ఒక్కసారిగా వెలుగు కనిపించే సమయం ఇది. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు మీకు భవిష్యత్తులో పెద్ద స్థాయిని ఇవ్వడానికి వచ్చిన పరీక్షలే అని అర్థమవుతుంది. ఈ సమయంలో శివయ్య ఆశీస్సులు మీపై బలంగా ఉండబోతున్నాయి. కొన్ని రోజులుగా మీకు దేవాలయం గుర్తుకురావడం, శివయ్య ఫోటోలు కనిపించడం, అకస్మాత్తుగా ఓం నమశివాయ అనే మంత్రం వినిపించడం లాంటివి జరిగిఉంటే అవి సాధారణ సంకేతాలు కావు. దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి ముందుగా ఇచ్చే హెచ్చరికలాంటివి అవి. మీరు ఎంత ఒంటరిగా ఫీలైనా దేవుడు మీ వెంట ఉన్నాడు. చాలామంది కర్కాటక రాశివారు ఈ మధ్య మనసులోనే బాధపడుతున్నారు. ఎవరికీ తమ కష్టం చెప్పుకోలేక మౌనంగా జీవిస్తున్నారు. కాని ఇప్పుడు మీ అదృష్టం మెల్లగా మేల్కొంటోంది. మీ ఇంట్లో నిలిచిపోయిన శుభకార్యాలు మళ్లీ మొదలవుతాయి. ఉద్యోగం కోసం తిరుగుతున్న వారికి కొత్త అవకాశం వస్తుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి ద్వారా మీ జీవిత దిశ మారే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా మీరు కోరుకున్న కోరిక నెరవేరే దశలో ఉంది. మీరు దేవుణ్ణి నమ్మి పడుకున్న ప్రతి రాత్రి వృధా కాలేదు. ఇప్పుడు మీకు సమాధానం రాబోతోంది. కుటుంబంలో కూడా ఎన్నో మార్పులు కనిపిస్తాయి. భర్త భార్యల మధ్య ఉన్న అపార్థాలు తగ్గుతాయి. మీ మాటను పట్టించుకోనివారు ఇప్పుడు మీ విలువను గుర్తించడం మొదలుపెడతారు. చాలా కాలంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి మానసిక శాంతి కోల్పోయిన పరిస్థితి కనిపించింది. కాని ఇప్పుడు ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో ఒక మంచి పని గురించి చర్చలు మొదలవుతాయి. కొందరికి పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొందరికి దూరమైన బంధువులు మళ్లీ దగ్గరవుతారు. మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలను ఇప్పుడు అందరూ గుర్తిస్తారు. మీ మనసులో ఉన్న బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది.
మీరు ఈ మధ్య ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఏడ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే కుటుంబం మీకు బలంగా మారబోతోంది. ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు మారబోతోంది. మీ చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల చాలా టెన్షన్ అనుభవించారు. ఎంత సంపాదించినా అప్పులు ఖర్చులు వెంటాడాయి. ఒక సమస్య ముగియకముందే ఇంకో సమస్య వచ్చి నిలబడింది. కానీ ఇప్పుడు గ్రహాల ప్రభావం వల్ల మీకు ధనయోగం ప్రారంభమవుతోంది. చాలా కాలంగా రావలసిన డబ్బు ఇప్పుడు చేతికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు జీతం పెరగడం లేదా కొత్త అవకాశం రావడం జరుగుతుంది. మీరు ఊహించిన వ్యక్తి ద్వారా ఆర్థిక సహాయం అందే అవకాశం కూడా ఉంది. కొందరు కర్కాటక రాశివారు ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటివరకు పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం రాబోతోంది. ఇంట్లో డబ్బు విషయంలో ఉన్న ఒత్తిడి మెల్లగా తగ్గుతుంది. మీరు దేవుణ్ణి నమ్మి ముందుకు వెళితే ఈ సమయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అదృష్టం కూడా ఇప్పుడు మీ వైపు తిరుగుతోంది. ఇప్పటివరకు మీరు ఏ పని చేసినా అడ్డంకులు వచ్చాయి. ఎవరో ఒకడు మధ్యలో అడ్డుపడ్డారనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీరు మొదలుపెట్టే పనులకు విజయ సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వెళ్లిన చోట గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొందరు కర్కాటక రాశివారు ఈ సమయంలో సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో, ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా కుటుంబంలో మీకు ప్రత్యేక స్థానం వస్తుంది. కానీ ఈ సమయంలో ఒక జాగ్రత్త అవసరం. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. అందుకే మీ ప్లాన్లు అందరికీ చెప్పద్దు. మీ విజయాన్ని చూసి మిమ్మల్ని కిందకు లాగాలని ప్రయత్నించేవారుంటారు. మీరు నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీరాముడు మీకు రక్షణగా ఉంటాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా అవసరం. మీ జీవితంలో ఇప్పుడు మొదలవుతున్న మార్పు సాధారణ మార్పు కాదు. ఇది మీ గతాన్ని మరిచిపోయేంత పెద్ద మార్పు అవుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశివారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం శత్రువుల వ్యవహారం. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన చాలా సమస్యలకు కారణం మీ మంచితనమే అయ్యుండొచ్చు. మీరు అందర్నీ నమ్మారు. మీ మనసులో ఎలాంటి కపటం లేకపోయినా మీ చుట్టూ ఉన్న కొంతమంది మాత్రం మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారు. మీ విజయాన్ని బయటకు నవ్వుతూ చూసినా లోపల మాత్రం అసూయతో మండిపడుతున్నారు. ముఖ్యంగా మీరిప్పుడు ఎదగబోతున్న సమయం దగ్గర పడుతున్నందున కొందరు మీ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పడం తగ్గించాలి. మీ డబ్బు, మీ భవిష్యత్ ప్లాన్స్, మీ కుటుంబ సమస్యలు బయటవారికి తెలియకుండా చూసుకోవాలి. కొందరు మీ నమ్మకాన్ని ద్రోహం చేసే అవకాశం ఉంది. మీరీ మధ్య ఎవరికైనా ఎక్కువగా సహాయం చేసి ఉంటే అదే వ్యక్తి ఇప్పుడు మీకు కష్టం కలిగించే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు వెంటనే నమ్మకండి. ముఖ్యంగా డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీపై శ్రీరాముడి కటాక్షం బలంగా ఉంది. మీకు హాని చెయ్యాలని చూసేవారు చివరికి తమ తప్పును తామే అనుభవించే పరిస్థితి వస్తుంది. మీరు మౌనంగా ఉండి మీ పని చేసుకుంటూ వెళ్ళాలి. అదే మీకు విజయం తీసుకొస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. చాలా కాలంగా మానసిక ఒత్తిడి వల్ల మీ శరీరం బలహీనపడిపోయింది. బయటకు కనిపించకపోయినా లోపల మీరు చాలానే అలసిపోయారు. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఆలోచనలు ఎక్కువగా రావడం, టెన్షన్ కారణంగా తలనొప్పి లేదా బీపీ సమస్యలు రావడం జరిగి ఉండొచ్చు. కొందరికి కడుపు సంబంధిత ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కుటుంబం కోసం, డబ్బు కోసం పరుగులు తీస్తున్నారు. కానీ ఇప్పుడు దేవుడు మీకొక హెచ్చరిక ఇస్తున్నాడు. ఆరోగ్యం కంటే పెద్ద సంపద ఇంకేదీ లేదు. అందుకే ఈ సమయంలో మీరు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఉదయం త్వరగా లేవడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం, కోపం తగ్గించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రతిరోజూ శ్రీరామనామాన్ని జపించండి. ఓం శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత వస్తుంది. మీలో ఉన్న భయం తగ్గుతుంది. కొంతమంది కర్కాటక రాశివారు ఈ సమయంలో దేవాలయ దర్శనం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా సోమవారం లేదా గురువారం రోజున గుడికి వెళ్లడం వల్ల మీకు దైవబలం పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెల్లగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కూడా ఇప్పుడు పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి నుంచి గతంలో బాధపడిన పరిస్థితి కనిపిస్తోంది. మీ మనసును అర్థం చేసుకోకుండా కొందరు మీకు దూరమయ్యారు. దాంతో మీరు చాలా ఒంటరిగా ఫీలయ్యారు. బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో బాధను దాచుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీ ప్రేమను అర్థం చేసుకునే సమయం ఇప్పుడు వస్తోంది. కొందరికి పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా మీ పెళ్లి గురించి శుభచర్చలు మొదలవుతాయి.
వివాహితులకు కూడా ఈ సమయం మంచి మార్పులు తీసుకొస్తుంది. భర్త భార్యల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. చాలా కాలంగా మాటలు తగ్గిపోయిన దంపతులు ఇప్పుడు మళ్లీ దగ్గరవుతారు. ఇంట్లో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. మీ జీవిత సాగాని నుంచి సహాయం లభిస్తుంది. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా మాట్లాడితే కుటుంబ జీవితం మరింత బలపడుతుంది. కొందరు కర్కాటక రాశివారు ఈ 4 రోజుల్లో తమ జీవితాన్ని మార్చే వ్యక్తిని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది భవిష్యత్తులో మీ జీవితానికి పెద్ద మలుపవుతుంది. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కర్కాటక రాశివారికి కూడా ఇది శుభ సమయం. చాలా కాలంగా వీసా, ఉద్యోగం, చదువు లేదా సెటిల్మెంట్ విషయంలో అడ్డంకులు ఎదురయ్యాయి. డాక్యుమెంట్లు ఆగిపోవడం, డబ్బు సమస్యలు రావడం, సరైన సమయం రాకపోవడం వల్ల మీరు చాలా నిరాశ చెందారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీరు ఊహించని వ్యక్తి ద్వారా సహాయం అందే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువులు లేదా స్నేహితుల ద్వారా మంచి సమాచారం రావచ్చు. కొందరికి అకస్మాత్తుగా ఇంటర్వ్యూ కాల్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొందరికి చదువు కోసం మంచి అవకాశం రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి భయం లేకుండా ముందుకు వెళ్ళాలి. మీ రాశి ప్రకారం ఈ సమయంలో ప్రయాణయోగం కూడా కనిపిస్తోంది. కొందరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు చూసిన కష్టాలు త్వరలో తగ్గబోతున్నాయి. విదేశాల్లో సెటిలవ్వాలనే మీ కల ఇప్పుడు నిజమయ్యే దశలో ఉంది. ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో కూడా ఇప్పుడు మంచి మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన వారు ఇప్పుడు విజయం చూడబోతున్నారు. మీరిచ్చిన ఇంటర్వ్యూలకు మంచి ఫలితం రావచ్చు. మీ ప్రతిభను ఇప్పటివరకు గుర్తించనివారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. పై అధికారులు మీ పనిని మెచ్చుకునే అవకాశముంది. కొందరికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కనిపిస్తోంది. వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మే 19 నుంచి 22 మధ్య వచ్చిన ఒక అవకాశం మీ భవిష్యత్తును మార్చగలదు. కాబట్టి ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడికి తెలుసు. ఇప్పుడు అదే కష్టం మీకు గౌరవం తీసుకొస్తుంది. మీ శత్రువులే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. విద్యార్థుల జీవితంలో ఇప్పుడొక ముఖ్యమైన మలుపు ప్రారంభమవుతోంది. చాలా కాలంగా చదువుపై కాన్సంట్రేషన్ తగ్గిపోయి ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడంతో మీరు మానసికంగా బలహీనపడ్డారు. కొందరు కర్కాటక రాశి విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివినా మార్కులు ఆశించిన స్థాయిలో రాక నిరాశ చెందారు. తల్లిదండ్రుల ఒత్తిడి, భవిష్యత్తుపై భయం, ఇతరులతో పోలికలు ఇవన్నీ మీ మనస్సును బలహీనపరిచాయి. కానీ ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతోంది. మీలో మళ్లీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువుపై ఆసక్తి తిరిగి వస్తుంది. మీరు ఎంతకాలంగా అర్థంకాక ఇబ్బందిపడిన విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. ముఖ్యంగా మే 19 నుంచి 22 మధ్య చదువులో మంచి వార్త వినే అవకాశముంది. కొందరికి ర్యాంకులు, కొందరికి ఉద్యోగ అవకాశాలు, మరికొందరికి విదేశీ చదువుల విషయంలో శుభవార్తలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ తల్లిదండ్రులు కూడా మీ విజయాన్ని చూసి గర్వపడే సమయం దగ్గరలోనే ఉంది. మీరు ఒక్కసారి మనస్సు నిలబెట్టి ముందుకు వెళితే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. అప్పుల ఒత్తిడితో జీవిస్తున్న కర్కాటక రాశివారికి ఇప్పుడు కొంత ఉపశమనం లభించబోతోంది. గత కొంతకాలంగా డబ్బు సమస్యలు మిమ్మల్ని మానసికంగా చాలా బాధించాయి. చేతిలోకి వచ్చిన డబ్బు వెంటనే ఖర్చవడం, అప్పులు తీర్చలేక అవమానాలు ఎదుర్కోవడం, కుటుంబ బాధ్యతలతో ఇబ్బందిపడడం ఇవన్నీ మీ జీవితాన్ని భారంగా మార్చాయి. కొందరు రాత్రిళ్లు నిద్రపట్టక అప్పుల గురించి ఆలోచిస్తూ గడిపారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మీ రాశిలో జరుగుతున్న మార్పులు ఆర్థికంగా కొంత ఊరటనిస్తాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక మంచి అవకాశం మీ ఆర్థిక పరిస్థితిని మార్చే అవకాశముంది. కొందరికి పాత అప్పులు తీరే పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సహాయం ఇప్పుడు అందే అవకాశముంది. ఈ సమయంలో మీరు డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. ఎవరికైనా హామీలివ్వడం లేదా అప్పులు తీసుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే మీ పరిస్థితి ఇప్పుడు మెల్లగా మారుతోంది. మీరు పడిన కష్టాలు శాశ్వతం కావు. శ్రీరాముడి కటాక్షం వల్ల మీ ఇంట్లో మళ్లీ ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. ఈ సమయంలో మీపై దైవ కటాక్షం చాలా బలంగా పనిచేస్తోంది.
చాలామంది కర్కాటక రాశివారు గత కొంతకాలంగా జీవితంపై నమ్మకం కోల్పోయే స్థితికి వెళ్ళిపోయారు. ఎంత ప్రయత్నించినా ఎందుకు ఫలితం రావడం లేదో అర్థంకాక దేవుణ్ణి కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం చెయ్యడు. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన గమనిస్తున్నాడు. మీరు ఒంటరిగా ఉన్న ప్రతి రాత్రిని ఆయన చూశాడు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నాడు. మీరు ఈ మధ్య కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదుర్కొని ఉండొచ్చు. అకస్మాత్తుగా దేవాలయం గుర్తుకురావడం, భజనలు వినిపించడం, గుడికి వెళ్లాలనిపించడం, రాముడి ఫోటో కనిపించడం ఇవన్నీ సాధారణ విషయాలు కావు. ఇవి మీపై దైవ అనుగ్రహం పెరుగుతోందనే సంకేతాలు. కొందరికి కలలో దేవాలయాలు లేదా పూలు కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ జీవితంలో శుభం ప్రారంభమవుతోందనే సూచన. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు కనిపించని ఒక శక్తి రక్షణగా నిలుస్తోంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు చివరి నిమిషంలో ఒక దారి కనిపిస్తే అది దైవ కటాక్షమే. ఇక మీదట మీ జీవితంలో జరగబోయే మార్పులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ సమయంలో శుభసంకేతాలు కూడా మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. మీ ఇంటి దగ్గర అకస్మాత్తుగా దేవాలయ ఘంటాలు వినిపించడం, పసుపు లేదా కుంకుమ కనిపించడం, పూజల గురించి ఆలోచనలు రావడం ఇవన్నీ మీ అదృష్టం మేల్కొంటోందనే సంకేతాలు. కొందరు కర్కాటక రాశివారు ఉదయం లేవగానే ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. చాలా రోజుల తర్వాత మనస్సులో భయం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇది దేవుడు మీకిచ్చే సంకేతం. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు ఇప్పుడు తగ్గబోతున్నాయి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవబోతోంది. కొందరికి పాత స్నేహితులు మళ్లీ కలిసే అవకాశముంది. మరికొందరికి అనుకోకుండా ఒక మంచి వార్త వినిపించవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావచ్చు. ఈ చిన్న చిన్న సంఘటనలన్నీ మీ జీవితంలో శుభం దగ్గరపడుతోందనే సూచనలు. ముఖ్యంగా మీరు ఈ సమయంలో దేవుడిపై విశ్వాసం పెంచుకుంటే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం శ్రీరాముడి నామాన్ని జపించడం వల్ల మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ కలల్లో కూడా ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. చాలామంది కర్కాటక రాశివారు ఈ మధ్య ఆలయాలు, పూలు, నీరు లేదా దేవుళ్ళు కనిపించే కలలు చూస్తున్నారు. ఇవి సాధారణ కలలు కావు. మీ జీవితంలో మంచి మార్పు రాబోతోందనే దైవ సూచనలు. కొందరికి పాములు కనిపించే కలలు రావచ్చు. అది కూడా భయపడాల్సిన విషయం కాదు. ఆధ్యాత్మికంగా అది రక్షణకు సంకేతంగా భావిస్తారు. మీరు గతంలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు తిరిగి వస్తుంది. మీరు మళ్లీ ధైర్యంగా ముందుకు వెళ్లడం ప్రారంభిస్తారు. చాలా కాలంగా మీ మనస్సులో దాచుకున్న కోరిక ఇప్పుడు నెరవేరే దశలో ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు దేవుణ్ణి నిజమైన మనస్సుతో ప్రార్థిస్తే అద్భుతమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. మీ రాశి ప్రకారం ఈ సమయం జీవితాన్ని మార్చే కాలంగా కనిపిస్తోంది. మీ కన్నీళ్లకు ఇప్పుడు ఫలితం రాబోతోంది. మీరు ఎంత బాధ అనుభవించారో అంతకంటే ఎక్కువ ఆనందం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. శ్రీరాముడు మీ జీవితంలో వెలుగును నింపబోతున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశివారి జీవితంలో కనిపించే 4వ శుభసంకేతం చాలా ప్రత్యేకమైనది. చాలా కాలంగా దూరమైన వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయిన వారు తిరిగి సంప్రదించే అవకాశం ఉంది. మీరు కోల్పోయిన కొన్ని వస్తువులు లేదా అవకాశాలు మళ్లీ మీ చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి పాత స్నేహితులు అకస్మాత్తుగా కలిసే అవకాశం ఉంటుంది. మీరు గతంలో చేసిన మంచికి ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతుంది. చాలామంది కర్కాటక రాశివారు గతంలో ఎవరికో సహాయం చేసి ప్రతిఫలంగా బాధ మాత్రమే పొందారు. కాని ఇప్పుడు అదే మంచితనం మీకు తిరిగి ఆశీర్వాదంగా మారబోతుంది. మీరు వెళ్లిన చోట గౌరవం పెరుగుతుంది. మీ గురించి చెడుగా మాట్లాడిన వారు కూడా ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు అనుకోకుండా వినే ఒక వార్త మీ జీవితానికి కొత్త ఆశనిస్తుంది. మీరు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు లభించే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న భయం మెల్లగా తగ్గిపోతుంది. మీరు మళ్లీ ధైర్యంగా ముందుకు వెళ్లడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు ఎక్కువగా దేవుణ్ణి స్మరించాలి. ఎందుకంటే ఈ మార్పులన్నీ దైవ కటాక్షం వల్లే జరుగుతున్నాయి. మీరు ఎంతగా బాధపడ్డారో దేవుడు చూశాడు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో శుభం ప్రవేశించే మార్గాలు తెరవబడుతున్నాయి. 5వ శుభసంకేతం మీ మనసులో కనిపించే ప్రశాంతత. చాలా రోజులుగా మీరు ఉదయం లేవగానే టెన్షన్, భయం, బాధలతో రోజు మొదలుపెట్టేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారుతోంది. కొందరు కర్కాటక రాశివారు ఈ మధ్య కారణం లేకుండా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనుభవిస్తున్నారు.
ఏదో మంచి జరగబోతోందనే భావన మనసులో కలుగుతోంది. ఇది సాధారణ విషయం కాదు. ఇది దేవుడు మీకిచ్చే అంతర్గత సంకేతం. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు దగ్గర పడుతోందని విశ్వం మీకు తెలియచేస్తోంది. మీ ఇంట్లో కూడా వాతావరణం మారుతుంది. గతంలో ఉన్న టెన్షన్ తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. మీరు ఎప్పటినుంచో మోస్తున్న మానసిక భారము ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా రాత్రిళ్ళు నిద్ర బాగా పడుతుంది. మీరు గతంలో చేసిన తప్పుల గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గుతుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి మార్పు వెనక ఒక దైవ సంకల్పముంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు మీను బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. ఇప్పుడా పరీక్షల భరితం మీ చేతికి రాబోతోంది. మీరు మళ్లీ నవ్వే రోజులు ప్రారంభమవుతున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబం లేదా ప్రేమకు సంబంధించినదైనా కావచ్చు. కాబట్టి ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఏ పని చేసినా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొందరు కర్కాటక రాశివారు ఈ సమయంలో కొత్త వ్యాపారం గురించి ఆలోచించే అవకాశముంది. మరికొందరికి కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు. ఇంకొందరు జీవితంలో కొత్త దారిని ఎంచుకునే పరిస్థితి వస్తుంది. మీరు గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా డబ్బు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు వెంటనే నమ్మి ముందుకు వెళ్ళకండి. మీ మనసు చెప్పిన దారినే ఎంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీలో ఉన్న ఆలోచనాశక్తి చాలా బలంగా ఉంటుంది. మీరు తీసుకునే సరైన నిర్ణయం మీ భవిష్యత్తును గొప్ప స్థాయికి తీసుకువెళ్లగలదు. కొందరికి ఈ సమయంలో ఇల్లు, వాహనం లేదా స్థిరాస్తికి సంబంధించిన శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు కలగా చూసిన విషయం ఇప్పుడు నిజమయ్యే దశలో ఉంది. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. శ్రీరాముడు మీకు సరైన దారి చూపించబోతున్నాడు. మీ కన్నీళ్లు ఇప్పుడు విజయంగా మారబోతున్నాయి. మీరు గతంలో అనుభవించిన అవమానాలు, బాధలు, మోసాలు అన్నీ ఇప్పుడు మీ బలంగా మారబోతున్నాయి. చాలామంది కర్కాటక రాశివారు జీవితంలో ఒక దశలో పూర్తిగా విరిగిపోయారు. ఎవరికీ తమ బాధ చెప్పుకోలేక ఒంటరిగా ఏడ్చిన రాత్రులు చాలానే ఉన్నాయి. మీరు చేసిన మంచిని ఎవరూ గుర్తించకపోవడం వల్ల మనసులో ఎంతో బాధ మిగిలిపోయింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి మారబోతోంది. మీ జీవితంలో విజయానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరు ఎంతగా పడిపోయారో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు పైకి ఎదిగే అవకాశం ఉంది. మీ శత్రువులే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు దేవుడిపై నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే మీ జీవితంలో జరుగుతున్న ప్రతి మంచి మార్పు దైవ అనుగ్రహంతోనే జరుగుతోంది. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు ఫలితం రాబోతోంది. మీరు అనుభవించిన ప్రతి కష్టం మీ భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది వేస్తోంది. కర్కాటక రాశివారికి ఈ మే 19, 20, 21, 22 ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన చీకటి మెల్లగా తొలగిపోతుంది. మీ జీవితంలో వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా శ్రీరాముడి ఆశీర్వాదం మీపై బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఓం శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు మెల్లగా తగ్గుతాయి. కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరే దశలోకి వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరికైనా సహాయం చేయడం వల్ల మీకు మరింత పుణ్యం లభిస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం లేదా దేవాలయంలో దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు ఎంతగా బాధపడ్డారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇప్పుడు దేవుడు మీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు. మీరు ఇక ఒంటరిగా లేరు. శ్రీరాముడు మీ వెంట ఉన్నాడు. మీ భవిష్యత్తు ఇప్పుడు మారబోతోంది. మీ కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పడబోతోంది. ఇక మీదట మీ జీవితంలో విజయం, గౌరవం, ధనం, ఆనందం ప్రవేశించబోతున్నాయి. జై శ్రీరామ్.